ఇప్పుడు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల ముచ్చట్లే. ఒకవైపు హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కమల్నాథులు అంటుంటే మరోవైపు బీజేపీ దూకుడుకు బ్రేకులు వేస్తామంటున్నారు కాంగ్రెస్ నాయకులు. కాగా ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారాయి. మొన్నటి జోడో యాత్ర, నిన్నటి న్యాయయాత్రతో సామాన్య జనానికి దగ్గరవడంలో రాహుల్ విజయం సాధించారు. ముఖ్యంగా జోడో యాత్రతో సామాన్య జనం ముందు సరికొత్త రాహుల్ గాంధీ ఆవిష్కృతమయ్యారు. అయితే రాహుల్ యాత్రలు కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొస్తాయా? లోక్సభ ఎన్నికల తర్వాత హస్తం పార్టీ భవిష్యత్ ఏమిటి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న లోక్సభ ఎన్నికలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. 10 ఏళ్ల నుంచి ప్రతిపక్షానికే పరిమితమైన హస్తం పార్టీని అధికారానికి తీసుకొచ్చే సత్తా రాహుల్ గాంధీకి ఉందా అనే ప్రశ్నకు జవాబు చెప్పబోతున్నాయి. 2019లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ కు మైనస్ పాయింట్ గా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికలు రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్ని పరీక్షగా మారాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. ఆయనను తిరిగి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని యావత్ కాంగ్రెస్ కుటుంబం కోరింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాహుల్ మనసు మార్చడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ మనసు మార్చుకోలేదు. రాహుల్ గాంధీ ఇక చెప్పినా వినడని సోనియా గాంధీ డిసైడ్ అయ్యారు. ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీయే కొనసాగారు. ఈ నేపథ్యంలో కిందటేడాది కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధికారికంగా మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడైనప్పటికీ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కబెట్టేది గాంధీ కుటుంబమేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో రాహుల్ గాంధీదే కీలక పాత్ర. కాంగ్రెస్ గెలిస్తే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకంలోనూ, అలాగే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడంలోనూ రాహుల్ గాంధీ మాటే చెల్లుబాటు అవుతుంది. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీయే అంటారు దేశ ప్రజలు. కాగా గత 5 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించినా అది రాహుల్ ఖాతాలోకి రాదు. హిమాచల్ ప్రదేశ్లో ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీ. అంతేకాదు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై, హిమాచల్ ప్రదేశ్పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది. హిమాచల్ ప్రదేశ్ సాదాసీదా రాష్ట్రం కాదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సొంత రాష్ట్రం. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలోనే కాంగ్రెస్ ను గెలిపించుకున్నామని నాయకులు చెప్పుకోవడానికి హిమాచల్ ప్రదేశ్ గెలుపు ఆస్కారమిచ్చింది. ఇక కిందటేడాది మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. అప్పటికి కర్ణాటకలో బసవరాజ్ బొమ్మాయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎన్నికలకు దాదాపు 2 ఏళ్ల ముందు నుంచే కర్ణాటకలో బీజేపీపై వ్యతిరేక పవనాలు వీయడం మొదలైంది. బొమ్మాయి సర్కార్ 40% కమిషన్ ప్రభుత్వం అనే విమర్శలు వెల్లువెత్తాయి. కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికల్లో బొమ్మాయి సర్కార్ అవినీతే కీలక అంశంగా మారింది. బీజేపీ నాయకుల హిందుత్వ అజెండాను కన్నడ ప్రజలు పట్టించుకోలేదు. అవినీతి ప్రభుత్వాన్ని దింపివేయాలని కన్నడ ప్రజలు నిర్ణయించుకున్నారు. అంతిమంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు కన్నడ ప్రజలు.
కర్ణాటక తర్వాత తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటికి గులాబీ పార్టీకి వరుసగా 2 సార్లు అధికారం అప్పగించారు తెలంగాణ ప్రజలు. అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అజెండాను అమలు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికొచ్చారు. గులాబీ పార్టీ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గులాబీ పార్టీ ప్రభుత్వంపై వ్యక్తమైన అసంతృప్తి అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి వరమైంది. చివరకు అనూహ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తంగా రాజకీయ ప్రత్యర్థి శిబిరాలపై వ్యక్తమైన అసంతృప్తి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చింది. यहां पे बीआरएस, बीजेपी और एमआईएम एक तीनों मिलकर काम करते हैं, तीनों मिलकर काम करते हैं। मुझे बता दो, आपके चीफ मिनिस्टर पे कौन से केस हैं? सीबीआई है उनके पीछे, ईडी उनके पीछे, इनकम टैक्स डिपार्टमेंट उनके पीछे नहीं। सबसे भ्रष्ट सरकार चलाते हैं, मगर ना एमआईएम के पीछे, ना चीफ मिनिस्टर के पीछे कोई ईडी, कोई सीबीआई, कोई इनकम टैक्स डिपार्टमेंट नहीं। मुझे बताओ, चीफ मिनिस्टर का घर छीना इन्होंने, नरेंद्र मोदी ने, उनकी सदस्यता रद्द की, चीफ मिनिस्ट्री से हटाया? नहीं, बिल्कुल नहीं। लोकसभा में जाओ, 24 घंटा बीआरएस के लोग नरेंद्र मोदी की मदद करते हैं। जीएसटी में मदद की, नोटबंदी में मदद की, किसान बिल में मदद की, जमीन अधिग्रहण बिल में मदद की। ड्रामा चल रहा है। కాగా ఎన్నికలంటే రాజకీయ పార్టీలకు యుద్ధంతో సమానం. ఫలితాలొచ్చే వరకు ప్రజల ఆదరణ ఎవరికుందో ఎవరికీ తెలియదు. అయితే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్నికల ఫలితాలపై ఎవరికీ ఎటువంటి ఉత్కంఠ లేదు. లోక్సభ ఎన్నికల్లో విజేతగా ఏ పార్టీ నిలుస్తుంది, బీజేపీయా, కాంగ్రెసా అనే మీమాంస ఎవరికీ లేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లొచ్చాయి. ఈసారి 44 సీట్లు వస్తాయా? ఈ సంఖ్య దాటుతుందా లేక తగ్గుతుందా? ఈ అంశంపైనే చర్చ నడుస్తోంది. అంటే విజేత ఎవరో ప్రజలకు తెలిసిపోయిందన్నమాట. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ నుంచి పెద్ద పెద్ద నేతలు బయటకు వెళ్లిపోయారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన గులాం నబీ ఆజాద్ సహా అనేక మంది ఈ జాబితాలో ఉన్నారు. అందరూ వెళుతూ వెళుతూ రాహుల్ గాంధీపైనే విమర్శలు చేయడం విశేషం. రాహుల్ కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. అయితే ఎవరు ఏం చెప్పినా రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకోలేదన్న విమర్శలొచ్చాయి. పార్టీలోని సీనియర్ నేతలతో సంప్రదింపులు, చర్చలు జరపడానికి ఆయన వ్యతిరేకమని రాహుల్ గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట. ఇప్పటికైనా రాహుల్ తన వ్యవహార తీరును మార్చుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడో విషయం గమనించాలి. రాహుల్ గాంధీ ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. కుటుంబం, అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి ఫలితంగా బలవంతంగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి. సహజంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి కాదు. కొంతకాలం రాజకీయాలపై దృష్టి పెడతారు, మరికొంతకాలం నెలల తరబడి విదేశాలకు విహారానికి వెళ్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే పేరు తెచ్చుకున్నారు. ఈ నెగటివ్ ఇమేజే ఆయన పట్ల ప్రజలకు నమ్మకం కలగకపోవడానికి కారణమైందంటారు రాజకీయ విశ్లేషకులు.